కుంభరాశి వారికి అక్టోబర్ 23, 24, 25, 26వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో మీరు వచ్చేటప్పటికి మీ జీవితానికి సంబంధించి ఏదైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వానికి సంబంధించిన 2 పెద్దవి శుభవార్తలైతే వినబోతున్నారనమాట. అలాగే మీరు ఈ 4 రోజుల్లో ఈ చిన్న పని కూడా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ చిన్న పని వల్ల మీకు జీవితంలో పెద్ద పెద్ద కోరికలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా తీరుతాయి. అంతేకాకుండా మనకు ఈ రోజు నుంచి కార్తీక మాసం అనేది కూడా మొదలైంది కాబట్టి చక్కగా మీరు చేసేటటువంటి ఈ చిన్న పని మీ యొక్క తలరాతనే మారుస్తుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద ఉండి ఇప్పటి నుంచి మీరు అపర కుబేరులుగా మారుతారు. వారి యొక్క అనుగ్రహంతోటి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరతాండవం చేస్తుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 15-20 నిమిషాలు ఈ వీడియోకు సమయం అనేది కేటాయించి వినటం వలన ఈ వీడియో వల్ల మీకు 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు చాలా అంటే ఒక మంచి సంతోషంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్తో అయితే మీరు ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో రకాలైనటువంటి బాధలు సమస్యలు అనేవి మీ చుట్టూతా ఉన్నప్పటికీ కూడా దైవం అంతకన్నా కూడా ముందుగానే మీ చుట్టూతా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారనమాట. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పదండి. వీరు అంటే 100 మంది మనుషులు తిరిగినప్పటికీ కూడా వీళ్ళని మనం ప్రత్యేకంగా కనిపెట్టొచ్చు అనమాట. అంటే వీరి యొక్క రూపురేఖలు కావచ్చు, వీళ్ళు మనుషులు ఏంటంటే అట్రాక్టివ్గా అంటే ఆకర్షణగా కనిపిస్తూ ఉంటారనమాట. ఎంతమంది ఏదన్నా మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఆ ఫంక్షన్లో ఈ కుంభరాశి వారు స్పెషల్గా కనిపిస్తారనమాట. అంటే వీరిలో ఒక తేజస్సు అనేది ఉంటుంది, ఒక వెలుగు అనేది ఉంటుంది, వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉంటుంది. ఆడవారు మాత్రమే కాదు, కుంభరాశిలో ఉన్నటువంటి మగవారు కూడా మీరు ప్రత్యేకంగా గమనించినట్లయితే కొట్టొచ్చినట్లుగా కనిపిస్తారు. కుంభరాశి వారికి ఈ విషయం తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకోండి. ఎంతమందిలో ఉన్నా సరే మీరు చాలా చక్కగా కనిపిస్తారనమాట. చాలా స్పెషల్ పర్సన్స్ లాగా మీరు కుంభరాశి వారు కనిపిస్తారు. అంటే మీరు మేము బాగున్నామా లేదా అని చెప్పేసేసి ఒక్కొక్కసారి మనసులో ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ ఎవరినన్నా ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు. మీరు ఆలోచించాల్సిన పని అంతకన్నా లేదనమాట. మీరు చాలా చక్కగా ఉంటారు. కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు చాలా చక్కగా ఉంటారనమాట. 100 మందిలోకి వెళ్ళినా సరే ఆ 100 మందిలో కన్నా మీకన్నా ఎవరు కూడా అందంగా ఉండరని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి ఉండే అందం వారికి ఉండొచ్చండి, కాదని అంటల్లా. కానీ మీలో ఒక తేజస్సు అనేది ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టే జనం అందరికీ ప్రత్యేకంగా మీ మీద చూపు అనేది ఆటోమేటిక్‌గా ఏర్పడుతుంది. మిమ్మల్ని ప్రత్యేకంగా వచ్చి పలకరించటము, చేయటం ఇవన్నీ ఏంటంటే ఆ ఆకర్షణ శక్తి అనేది అలా ఉంటుంది. ఎందుకంటే మీ మొఖంలో ఒక అందమైన కళ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారు నిజంగా ఈ విషయాన్ని విన్నప్పుడు మీరు చాలా సంతోషపడాల్సినటువంటి విషయం అన్నమాట. అలా మీకేంటంటే పుట్టుకతోటే మీరు చాలా చక్కటి వారు. అలాగే మీ జాతక పరంగా కూడా మీరు చాలా చక్కటి రాశి అని చెప్పుకోవచ్చు. సమస్యలనేవి ప్రతి మనిషికి వస్తాయండి. అంటే మీరు అనుకుంటూ ఉంటారు, మేము పడేటటువంటి కష్టాలు ఎవ్వరూ పడతలేదండి. చిన్న వయసు నుంచి కూడా మేము ఏ రోజు సుఖంగా లేము. దైవాన్ని మేమెప్పుడు పక్కనేయలేదు. ఏ వయసుకు తగ్గట్లుగా ఆ వయసులో మేము దైవాన్ని పూజిస్తూనే ఉంటున్నాము. అయినా సమస్యలు ఉంటున్నాయి. ఇంకా వినే ముందల ఆ 2 శుభవార్తలు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372.
ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే దొరుకుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాలనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయన్నమాట. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము. కానీ గురువుగారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానాలు, పూజలు మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా కాపాడతాయండి. కాబట్టి గురువుగారికి ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇంకా ఇలా ఈ కుంభరాశి వారేంటంటే ఎప్పుడూ కూడా దైవాన్ని పక్కన పెట్టేసేయలేదు. ఎప్పుడు ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా కూడా దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటారు. శక్తి లేకపోతే మనసులోనైనా స్మరించుకుంటూ ఉంటారు. దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చాలా వరకి కూడా వీరు చేసేటటువంటి పూజలు, పుణ్యాలే వీరిని కాపాడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. గబక్కన మాట్లాడే అవకాశం ఉందిలే అని చెప్పేసి, లేదా నోరుందలే అని చెప్పేసేసి, ఏది మాట్లాడినా మనల్ని ఎవరేం చేయగలుగుతారులే అని చెప్పేసేసి, గబక్కన ఎవ్వరిని ఒక మాట కూడా అనరండి. వీరి మాటలు మీరు గమనించండి, చాలా తక్కువగా ఉంటాయి కుంభరాశి వారి మాటలు. అలాగా మాటలు తక్కువ, పనులు ఎక్కువ అనమాట. ఎప్పుడైనా సరే గబా గబా అరిచేవాళ్ళు, వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. వాళ్ళు మాటలకు తప్ప దేనికి పనికిరారనమాట. కానీ ఇలా ఈ సైలెంట్‌గా ఉండేవాళ్ళు జీవితంలో ఎన్నో విజయాలనేవి సాధిస్తూ ఉంటారు. ఇలా ఈ కుంభరాశి వారికి మాటలు తక్కువ, పని ఎక్కువ. అంటే జీవితంలో ఒక మంచి పట్టుదల, ఆశ, మేము సంపాదించుకోవాలి, మేము నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో కనబడాలి, మేము ముందుకు వెళ్ళాలి, పలానా వాళ్ళంటే చాలా గొప్పవాళ్ళు అని చెప్పి ఒక ఆదర్శంగా తీసుకునేలాగా ఉండాలి. మేము చాలా చక్కగా ఉండాలి. మేము బంగారాలు కొనుగోలు చేసుకోవాలి. ఒక రూపాయి ఆస్తి ఏదన్నా మేము కొనుగోలు చేసుకోవాలి అనని చెప్పి ఎక్కువగా కూడా ఆశతో ఉంటారు. ఆశతో బతికేటటువంటి వ్యక్తులు కుంభరాశి వారనమాట. తప్పనిసరిగా ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉండాలి. ఆశ లేకపోతే మనిషి యొక్క జీవితానికి విలువ అనేది ఉండదండి. ఎందుకంటే మనిషిని నడిపించేది ఆశే. లేకపోతే ఆశ లేని వ్యక్తుల్ని మనం కొంతమందిని చూసినట్లయితే చూడండి. వాళ్ళకి చిన్న వయసు నుంచి కూడా కష్టపడతారు. రెక్కలు ముక్కలు చేసుకుంటారు. అంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళొచ్చి ఒక అంటే ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సంపాదించారని వెనక్కి తిరిగి చూస్తే కనీసం ఉండటానికి ఇల్లు కూడా ఉండదనమాట. కానీ వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ రూపాయితో రూపాయి కూడా ఉండదనమాట. పిల్లలకి ఏమీ ఇవ్వలేరు. ఉండటానికి వాళ్ళకే ఎనకేసుకోలేదు. ఇక పిల్లలకేమిస్తారు అలాంటి వాళ్ళు? వాళ్ళేం చేస్తారంటే వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారనమాట. అంటే తినాలనుకున్నయన్నీ తినటము, వాళ్ళు కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకోవటము, ఎక్కడ రాజీ అనేది పడకుండా సంపాదించుకున్న సంపాదన మొత్తం కూడా వారి యొక్క విలాస భోగాలకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అలాంటి వారు వచ్చిన రూపాయి వచ్చినట్లుగా సరదాలకు, సంతోషాలకు, తిండికి, గుడ్డకి అయిపోతూ ఉంటాయి కాబట్టి అలాంటి వారు ఒక రూపాయి వెనకేయలేరు. పిల్లలకి ఏమి ఆస్తులు, పాస్తులు వాళ్ళు పంచరనమాట. అలా ఉంటారు. కానీ కుంభరాశి వారు అలా కాదు. మేము తిన్నా తినకపోయినా పర్వాలేదు. మేం పడ్డ బాధలు మా బిడ్డలు పడకూడదు. మా పిల్లల్ని ఒక మంచి పొజిషన్‌లో మేము నుంచోబెట్టాలి. దానికోసం మేము ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటాము అనని చెప్పేసి వారికున్నటువంటి చిన్న చిన్న సంతోషాలను, చిన్న చిన్న ఆశలను, కోరికలను కూడా త్యాగం చేసి మరీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ కుంభరాశి వారని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి కుంభరాశి వారిని గమనించినట్లయితే వారికి కోట్ల ఆస్తులు లేకపోయినా సరే ఖచ్చితంగా తరతరాలకు చూసుకుంటే బెటర్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటూ ఉంటాయండి. అలాగా చాలా వరకి కూడా కుటుంబం గురించి, వారి కడుపున పుట్టిన బిడ్డల గురించి, వారి ఫ్యామిలీ గురించి స్పెషల్‌గా ఆలోచించేటటువంటి వ్యక్తులనమాట. ఫ్యామిలీ గురించి విపరీతమైనటువంటి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. అంటే ముందు చూపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రూపాయి అనేది ఖర్చు చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచిస్తారనమాట. అంటే దీన్ని మనం ఖర్చు చేయటం అవసరమా? అది ఉంటే దేనికో ఒక దానికి ఉపయోగపడిద్ది. పిల్లలకి భవిష్యత్తుకు ఉపయోగపడిద్ది. చదువులకు ఉపయోగపడిద్ది. దాంతో అంటే వృధాగా అవి ఇవి బట్టలు కొనుక్కొని అవి ఇవి కొనుక్కుంటే ఏమొచ్చిద్ది? బంగారం కొనుక్కుంటే మంచిగా రేట్లు పెరుగుతాయి. ఇలా ప్రతీది కూడా ఏంటంటే చిన్న వయసైనా కూడా
చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా ఆలోచించబట్టే వీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి ఆశకు తగ్గట్లుగా కష్టపడే మనస్తత్వం గూడా ఉంటుంది కాబట్టి, కష్టపడతారు కాబట్టి వీరికి కలుసుబాటు అనేది ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా ఈ కుంభరాశి వారి మీద పుష్కలంగా ఉంటుందనమాట. అయితే మీకొచ్చేటప్పటికి 2 పెద్ద శుభవార్తలు వింటారు అని చెప్పుకున్నాం కదండీ! ఆ 2 పెద్ద శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త వచ్చేటప్పటికి ఏంటి అనంటే, కుంభరాశి వారు ఈ కొన్నాళ్ళ ముందలేంటంటే కొంచెం గత కొంతకాలంలో వారు వారికి ఒక రూపాయి అనేది సేవ్ చేసుకున్నది ఏదైతే ఉందో, వారు దాన్ని ఒక వ్యాపారంలో పెట్టుకున్నారనమాట. అంటే అది ఏదైనా కావచ్చండి. వారికి తగ్గ వ్యాపారం. ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా భూమి కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు. ఇట్లాగా ఒక సొమ్ము మొత్తాన్ని, పెద్ద మొత్తాన్ని తీసుకెళ్ళి అలా పెట్టారనమాట. ఇక ఇప్పుడు వాళ్ళేంటంటే దాన్ని అమ్ముకుంటాం అంటే ఇప్పుడు ఆ కొన్న వస్తువునేంటంటే అమ్ముతున్నారు. ఏంటంటే ఒక రూపాయి అనేది లాభం కోసం అనమాట. అంటే ఆ రోజున వాళ్ళు రూ. 10 పెట్టి కొన్న వస్తువు ఇవాల్టి రోజున వాళ్ళు అమ్మితే 10కి ఇంకో 10 లాభంతోటి రూ. 20 లాభం రావటం అనేది జరుగుతుందనమాట. అలాగా మనకేంటంటే ఒక రూపాయి మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఒక వ్యాపారంలో దాని మీద రూపాయికి ఇంకో రూపాయి లాభం అనేది వచ్చినప్పుడు ఆనందం అనేది మన మాటల్లో చెప్పేది కాదనమాట. చాలామంది కూడా ధనవంతులు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తోటే వాళ్ళు కోట్లు సంపాదించగలుగుతారనమాట. కాబట్టి జీవితంలో కష్టపడి మనిషి ఇప్పుడు ఇవాళ రోజున కోటేశ్వర్లు ఉన్నారంటే వాళ్ళు నిద్ర లేకుండా, తిండి లేకుండా, అన్ని రకాలుగా సుఖాలుగా మానుకొని కోట్లు వెనకేశారనంటే అది ఎవ్వరూ నమ్మే మాట కాదండి. వాళ్ళు చేసే పనేంటంటే శారీరక శ్రమ కన్నా కూడా మైండ్‌కు ఎక్కువగా ఆలోచన విధానం అనేది పెట్టటము. ఒక రూపాయిని రూ. 10గా మనం ఎలా మార్చుకోవాలి అనేటటువంటి టెక్నిక్స్‌తో వాళ్ళు కోటేశ్వర్లవుతారనమాట. అలాంటి వాటిట్లోనే ఈ చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పెట్టుబడులు, ఒక రూపాయి ఉంటే ఆ రూపాయి మనం బీరువాలో పెట్టుకొని తాళం వేసుకోవటం వలన రూపాయిగానే ఉంటుంది. కానీ ఆ రూపాయిని మనం ఏదో ఒక పెట్టుబడి రూపంలో పెట్టినట్లయితే ఆ రూపాయి ఇంకో రూపాయిని సంపాదించి పెడుతుందనమాట. ఏదన్నా బంగారం కొనుక్కొని పెట్టుకున్నామనుకోండి, ఆ బంగారం అనేది భవిష్యత్తులో మనకు ఇంకో రూపాయిని తెచ్చిపెడుతుందనమాట. ఎందుకంటే మనకు దండగైతే రాదు. మనకు పెట్టిన దానికి ఖచ్చితంగా ఒక రూపాయికి ఇంకో రూపాయి ఖచ్చితంగా మనకు లాభమే చూపిస్తుందనమాట. అలాగా మళ్ళీ కాస్త ఏదన్నా మళ్ళీ రేటొచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకున్నారనుకోండి, దాని మీద మనకు ఒక రూపాయి లాభం అనేది కనిపిచ్చిద్దనమాట. అలా తక్కువలో ఉన్నప్పుడు తీసుకోవటము, ఎక్కువలో ఉన్నప్పుడు అమ్ముకోవటము, ఇలా చేయటం వల్ల చేతులు మార్పిడనేది జరిగి ఆ డబ్బులు ఒక రూపాయికి రూపాయి రొటేషన్ అనేది జరుగుతుందనమాట. అలాగే ఏదన్నా భూమి కొనుగోలు చేశారనుకోండి, ఆ భూమి ఇవాళ రోజున మనం కొంత సొమ్ముతో మనం కొనుగోలు చేసి అక్కడ పెట్టుకున్నామనుకోండి, రేపు పిల్లలు పెద్దోళ్ళయ్యేటప్పటికి ఆ రూపాయి రూపాయి పెట్టి కొంటే ఆ రూపాయి రూ. 10గా మారిద్దనమాట. ఒక రూ. 1,00,000 పెట్టుకుంటే అది 10,00,000గా మారే అవకాశం అనేది ఉంటుందనమాట. అలాగా అలా రూపాయిగా సంపాదించాలనమాట. మనం సంపాదించేది మనం సంపాదిస్తే, మనం సంపాదించినటువంటి రూపాయి కూడా రూపాయి సంపాదించేలాగా మనం ఉపయోగించుకోగలగాలి. అప్పుడు మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతామనమాట. అంతేకానీ వచ్చినట్లుగా బీరువాలో పెట్టుకొని తాళం వేసుకోవటం వలన అది అంతే ఉంటుంది. మన కష్టంతో వచ్చేదే మళ్ళీ అక్కడ మిగులుతుంది కానీ, దాన్ని రొటేషన్ చేసుకునే విధానంలో మనిషి తొందరగా డబ్బు అంటే ఒక రూపాయి వెనకేసుకొని కోటేశ్వర్లయ్యే అవకాశాలనే ఉంటాయన్నమాట. ఇలా మీరు ఆ పని తెలివిగా చేశారు కాబట్టి, మీరు పెట్టిన పెట్టుబడికి ఆ రూపాయికి ఇంకో రూపాయి ఎక్స్‌ట్రా వచ్చింది కాబట్టి, ఇది మొట్టమొదటి శుభవార్త. అయితే ఇది అందరికని కాదండి. కుంభరాశిలో ఉన్న కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇదే చేశారు. ఎక్కువ శాతం మందికైతే మాత్రం మీకు లాభాలనేవి గడించాయి. ఇది వ్యాపారంలో మీకు ఖచ్చితంగా జరిగిందనమాట. ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీకు కుటుంబంలో ఒక మంచి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందనమాట. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మాట కలవకపోవటము, మాట్లాడుకోకపోవటము, మనసులో కొండంత ప్రేమ ఉంటుంది. పైకేంటంటే గొడవలు. ఆ గొడవలేంటంటే కొట్టుకోవటం, తిట్టుకోవటం ప్రేమలు లేక కాదండి. ప్రేమలు ఎక్కువైపోయి ఎక్కడ మనిషి చేజారిపోతాడో, ఎక్కడ ఎలాంటి నష్టాలు జరుగుతాయో అన్నటువంటి ఉద్దేశంతోటి ఆ గొడవలు జరగటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి
అలాంటి గొడవలతో కొంచెం మనశ్శాంతి అయితే కోల్పోతుంది. ప్రేమతో జరిగే గొడవలైనా సరే ఇంట్లో గొడవ అనేది ఉంటే మాత్రం తప్పకుండా మనుషులకు మనశ్శాంతి అనేది కోల్పోతారనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా ఇప్పుడు మీకు సర్దుకున్నాయి. మీరు ఒకరి మీద ప్రేమ అనేది ఒకరికి ఇంకా రోజు రోజుకి భార్యాభర్తల మధ్య పెరగటమే కానీ తగ్గటం అనేది ఉండదు. మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవటము, ఇలా కుటుంబంలో ఒక మంచి సఖ్యత అనేది ఏర్పడటము, ఒకరిని ఒకరు గౌరవించుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా మీకు గతంతో పోల్చుకుంటే అనుకూలంగా ఉంది. మీకు అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గాయన్నమాట. జీవితంలో ఎంత డబ్బు సంపాదించామా అన్నది కాదండి ముఖ్యము, ఎంత మనశ్శాంతిగా బతికామా, ప్రతి క్షణాన్ని కూడా మనం ఎలా ఆస్వాదించామా, ప్రతి క్షణం కూడా ఎంత మనశ్శాంతిగా బతికామా అన్నదే జీవితానికి ముఖ్యమన్నమాట. గొడవలు, టెన్షన్స్, ఆవేశాలు, కోపాలు, కుళ్ళులు, ఈర్ష్యలు ఇలాంటివన్నీ కూడా ముందు మనల్నే కాల్చేస్తాయన్నమాట. ఎందుకంటే అనారోగ్య సమస్యలు వాటి వల్ల చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనిషికి క్షమాగుణం అనేది ఉండాలి. కోపాలను, ఆవేశాలను తగ్గించుకోవాలి. ఎదుటివారి మీద ఈర్ష్యలు, ద్వేషాలు ఇలాంటివన్నీ కూడా మానుకుంటే మన యొక్క ఆరోగ్యమే బాగుంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే ఇదివరకు తెలిసి తెలియకంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరు ఎవరిని పెద్దగా పట్టించుకోరు. ఎవరన్నా బాగున్నా వీళ్ళు ఏడవటాలు ఇలాంటివి వీరికి అసలు తెలియదు అనమాట. కాకపోతే తెలిసి తెలియని వయసు వల్ల కొన్ని విషయాలు ఏంటంటే మనసుకు తీసుకున్నారు. మనసుకు తీసుకోబట్టి బాగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. పడుకున్నా కూడా నిద్ర రాకపోవటం ఇలాంటి వాటితో. కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళిపోతున్నారనమాట. ఏది జరిగినా కూడా ఆ శివాజ్ఞ, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు. ఇక ఏదైనా సరే మన చేతుల్లో ఏముంటుంది, అంతా ఆ పరమేశ్వరుడి మీదే భారం వేసేసేయాలని ఒక నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా వీరి జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంత తపన పడినా కూడా కానివ్వండి, ఏది జరగాలని మన నుదుటిన ఆ శివయ్య రాసి ఉంటే అదే జరుగుతుందన్నమాట. కానీ మన తలరాతను మార్చుకోవచ్చు. అది ఎలాగో తెలుసా? శివయ్యకు మనం పూజలు చేసుకోవటము, దైవానికి దగ్గరగా ఉండటము, ఇంట్లో దీపారాధన చేసుకోవటము, ఇలాంటి వాటి వల్ల మన తలరాతలను కాస్తైనా మార్చుకునే శక్తి అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు రాసిందేదో రాసేశాడు అని అనుకోకుండా మనం చేసేటటువంటి పూజలు మన తలరాతలను మారుస్తాయన్నమాట. కాబట్టి కుంభరాశి వారు దైవానికి ఇంకా దగ్గరగా ఉండండి. దైవానికి పూజలు చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు ఈ చిన్న పని చేస్తే మీ యొక్క తలరాతే మారుతుంది అని చెప్పాను కదండి. ఇది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మీరు తప్పకుండా కార్తీక మాసంలో అంటే సోమవారాలు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసేసి ఆ శివయ్య ముందర దీపారాధన చేసుకోండి. ఇంట్లో కూడా దీపాలు వెలిగించుకోండి. మీకు కుదిరితే సోమవారాలు మాత్రమే కాకుండా అంటే కార్తీక సోమవారాలు మాత్రమే కాకుండా మీరు ఈ కార్తీక మాసం మొత్తం కూడా కొంచెం భార్యాభర్తలు వచ్చేటప్పటికి బ్రహ్మచర్యం పాటించటము, అలాగే ఈ కార్తీక మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవటము, నాన్ వెజ్ అనేది అసలు పూర్తిగా తెచ్చుకోకుండా ఈ నెల రోజులు ఉండటము, అలాగే నలుపు రంగు బట్టలు ధరించకుండా ఉండటము, కుదిరినప్పుడల్లా చక్కగా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవటము, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోవటము, ఇలాంటివి పేదలకి ఏదన్నా బట్టలు ఏదన్నా అలాంటివి దానం చేయటాలు, గుమ్మానికి బయట దీపాలు వెలిగించుకోవటాలు ఇలాంటివి చేయటం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి మీకు కుదిరితే నెల మొత్తం కూడా ఇలా ఉండే ప్రయత్నం చెయ్యండి. లేదు మాకు కుదరదు అని అనుకుంటే మీరు కార్తీక సోమవారాలైనా సరే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో దీపధూప నైవేద్యాలతో ఆ శివయ్యకు తప్పకుండా పూజలు అనేవి చేసుకోండి. ఇలా చేయటం వలన కుంభరాశి వారికి ఈ కార్తీక మాసం దగ్గర నుంచి విపరీతమైనటువంటి రాజయోగం అనేది పడుతుందన్నమాట.
మీరు చేసే ప్రతి పనిలో కలుసుబాటు అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది ఇక మీకు జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా ఉండకుండా అంతటి అదృష్టం అనేది పడుతుందన్నమాట. మీకు తరతరాలకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మన సొంతం అవుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం అనేది కుంభరాశి వారి పాలిట ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. అందరికీ మంచిదేనండి. కాకపోతే కుంభరాశి వారు మాత్రం మీరు ఈ నెల రోజులు ఇంకా నియమనిష్టలతో గనక ఆ శివయ్యను పూజించుకుంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతోటి ఇంకా మీకు ఏవైతే కొన్ని మొండి సమస్యలు బయటికి చెప్పుకోలేకుండా పర్సనల్‌గా మనుషులు కొన్ని ఉంటాయండి. అలాంటివి ఏదన్నా ఉంటే అలాంటి వాటన్నింటి నుంచి కూడా చాలా తేలికగా ఆ శివయ్య మిమ్మల్ని బయట పడేస్తాడనమాట. ఈ రోజుల్లో మీరు చేసే పూజ, పరిహారాలు, నోములు ఏవైనా సరే ఆ తండ్రి పాదాల చెంతకు చేరుతాయనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్తీక మాసం మీరు అంతా కూడా నియమనిష్టలతో ఉండే ప్రయత్నం అనేది చేయండి. కుదరదు అనుకుంటే సోమవారాలైనా తప్పకుండా చేయండనమాట. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా సాయంత్రం సంధ్యా వేళలో మీ ఇంటి గుమ్మానికి దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసేసి ఒక తమలపాకులు తీసుకొని 2 తమలపాకులు చక్కగా ఆ తమలపాకుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి మట్టి ప్రమిదలో ఇట్లా ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెని కానీ పోసేసి చక్కగా 2 ఒత్తులు వేసి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించండి. అలా దీపాలు వెలిగించటం వలన సాయంత్రం సంధ్యా సమయాల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెతుక్కుంటూ మరీ వస్తుందనమాట. అంత బాగా మీకు కలిసి వస్తుంది. ఈ గుమ్మం ఏంటంటే ఇంటికి మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో గుమ్మం అంత ముఖ్యమైనది. మంచి గాని, చెడు గాని ప్రవేశించాలంటే గుమ్మమే దారి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెడును బయటికి పంపించేసి లక్ష్మీదేవి లోపలికి అడుగు పెట్టాలంటే గుమ్మాన్ని మీరు ప్రత్యేకంగా పూజించుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. చక్కగా మీరు ఇలాంటి నియమనిష్టలు గనక ఆచరించినట్లయితే మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఆవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి. ఈ కార్తీక మాసంలో ఎప్పుడు ఆవు కనిపించినా సరే లేదా గోశాలకు వెళ్ళైనా సరే కాస్తంత పచ్చిగడ్డి, 2 అరటి పండ్లు లేదా ఏదైనా కూరగాయలు అవ్వచ్చు. మీకు అందుబాటులో ఉన్న ఆహారాలనేవి చక్కగా తినిపించండి. మీకు ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేది పూర్తిగా తినకుండా ఉంటే మీరు చేసే ప్రతి పూజకు కూడా మంచి రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట. ఇలా కుంభరాశి వారు మాత్రం చక్కగా మీకు శక్తి ఉంటే ఈ చిన్న పనులు ఇట్లాంటివి చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి మనం చెప్పినట్లుగా. ఇక మీకు తిరుగులేని అదృష్టం అనేది పడుతుందనమాట. అలాగే చిన్న చిన్న దాన ధర్మాలు కూడా ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలు మీ శక్తికి తగ్గట్లుగా అంటే ఒకరికి ఒక పూట భోజనం పెట్టటం, ఎవరికైనా వస్త్రదానం చేయటము, కాస్త మినుములు దానం చేయటము, చెప్పులు లేని వారికి చెప్పులు దానం చేయటము, వర్షాలు పడుతున్నాయి కదా గొడుగులు దానం చేయటం, ఇలా ఏదో ఒక రూపంలో దానం ఏంటంటే మీకు ఎంత కలుసుబాటును తీసుకొస్తుందో తెలుసా అండి? మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో మీకు అంటే ఏవైతే అడ్డంకులు ఉన్నాయో మీరు మంచిగా ఎదగకపోవటానికి అలాంటి వాటన్నింటిని కూడా తొలగిస్తుందనమాట దానము. దానం ఏంటంటే చాలామందికి తెలియని విషయం. దానం దరిద్రాలను దూరం చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి కూడా ఆచరించండి. చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేయండి. శివయ్య ఏంటంటే అభిషేక ప్రియుడనమాట. చెంబుడు నీటితో అభిషేకం చేసేసి చక్కగా మారేడు దళం మీద దీపారాధన చేసి ఆ శివయ్యను స్మరించుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. అసలు మీకే అర్థమవుతుందండి ఆ యొక్క మార్పు అనేది. అట్లా మీ ఆరోగ్యంలో మార్పులు, మీ యొక్క సంపాదనలో ఎదుగుదల అన్నీ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. చక్కగా ఈ కార్తీక మాసం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో అయితే మీరు బాగా బిజీగా ఉంటారు. ధనం చేతికి అందుతుంది.
చేసే పనిలో మంచి కలుసుబాటు అనేది ఉంటుంది. చేయాలన్న ఉత్సాహం కూడా ఉంటుందన్నమాట. ఈ 4 రోజుల్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఉంటారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచిగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కూడా మంచిగా ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులకి బాగుంటుందన్నమాట. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో అయితే మీకు జరిగేది ఇదనమాట. అర్థమైంది కదండీ! కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో జరిగేది ఏంటి? ఏ శుభవార్తలు వింటారు? మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి ఆ ఒక్క పని ఏంటనేది, మీరు చేసుకోవలసిన మార్పులు చేర్పులు కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వలన ఈ కార్తీక మాసం అంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మీ యొక్క కోరికలు అనేవి తీరుతాయి. కాబట్టి ఇంత ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేసినందుకు గాను వీడియో మరికొంతమందికి చేరటానికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.